హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనం పొద్దున్నే లేచిన వెంటనే మనం ముఖ్యంగా తీసుకునేది టిఫిన్. ఏ టిఫిన్కైనా కాంబినేషన్గా చట్నీ కావాలి. మనం ఎక్కువగా ప్రిపేర్ చేసేది ఏంటి, పల్లీ చట్నీ. పల్లీ చట్నీని ఒకసారి నాలాగా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే నేను చేసే పల్లీ చట్నీని చాలా ఇష్టంగా తింటారు. ముందుగా కొన్ని పల్లీలు, ఒక 3 మీడియం సైజ్ టమాటాలు, అలాగే కొన్ని పచ్చిమిర్చి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పల్లీలను అయితే ముందుగా వేయించి పక్కన పెట్టుకొని పొట్టు తీసేసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లో టమాటాలని పచ్చిమిర్చిని కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో వెల్లుల్లిపాయలని కూడా కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో పల్లీలని, ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని, టమాటాలని, అలాగే కొంచెం సాల్ట్, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మధ్య మధ్యలో నీళ్ళు కూడా యాడ్ చేసుకుంటూ మంచిగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసుకొని బాగా పోపు పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోనే పల్లీ చట్నీని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచుకుంటాం కదా, చట్నీని అయితే వేసేయాలి. తర్వాత కొన్ని వాటర్ కూడా వేసుకొని చట్నీని కొంచెం ఉడకనివ్వాలి. మనమైతే ఎక్కువ శాతం చట్నీని ఉడకబెట్టుకోము, కానీ ఉడకబెట్టుకోవడం వల్లనే చట్నీకి అనేది టేస్ట్ వస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.